దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ కంపెనీల సీఈఓ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలను జరుపుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణ రైజింగ్ 247 రీజనరీ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ వివరాలు తెలియజేస్తున్న ప్రభుత్వం ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను ఆకర్షించడంపై ఫోకస్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో ఏదైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఈరోజు రెండో రోజు కూడా ఏదైతే ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి సీఓలతో అలాగే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఏదైతే సమావేశం అవుతున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణకు మరోసారి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూడా ఏదైతే ఇప్పటికే ఆశ మనకు కనిపిస్తుంది కూడా చాలా ఎంఓఏలు కూడా ఇప్పటికే కుదుర్చుకునే పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణకు ఉన్నటువంటి విజన్ ఏంటి, తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలు ఏంటి, రాయితీలు ఏంటి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ ఏదైతే సీఈఓలతో సమావేశం అవుతున్నారో ఈ సమావేశంలో అందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులందరూ కూడా ఆ కంపెనీ సీఈఓలకు ప్రతినిధులకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్తో పోతుంది, $3 ట్రిలియన్ ఎకానమీ ఎజెండాగా ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించిన ఒక ఫ్యూచర్ సిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టినట్టయితే కూడా చాలా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి అనేక ప్రపంచాల నుంచి వచ్చినటువంటి కంపెనీల సీఈఓలకు ప్రతినిధులకు ఏదైతే వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఇప్పటికే దావోస్లో సుమారు 12,500 కోట్లతో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రష్మి గ్రూప్తో ఎంఓయూ కూడా తెలంగాణ ప్రభుత్వం పుచ్చుకుంది. ఇది 12,500 కోట్లతో అటు పెట్టుబడులు అలాగే సుమారు 12,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఏబీ ఇన్ బేవ్ యూనిట్ విస్తరణకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇక దీంతోపాటు 1000 కోట్లతో అమెరికా సంస్థ అయినటువంటి సర్గార్తో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఇక దీంతోపాటు 6,000 కోట్లతో విద్యుత్ ప్లాంట్ కోసం స్లోవాకియా సంస్థతో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవీయూ అని కూడా కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఇలా చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ 2 రోజుల పాటు కూడా సుమారు 30 నుంచి 40,000 కోట్ల వరకు కూడా ఏదైతే వివిధ కంపెనీలతో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అలాగే ఇజ్రాయెల్తో కావచ్చు, అలాగే సౌదీ అరేబియా సంస్థతో కావచ్చు, యుఏఈ సంస్థతో కావచ్చు, కొన్ని ప్రముఖ కంపెనీలు గూగుల్ కావచ్చు, అలాగే మిగతా కంపెనీలతో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మాటలు చెబుతుంది. సో వీరితో ఉన్నటువంటి నెట్ జీరో, గ్రీన్ ఫీల్డ్, స్మార్ట్ సిటీ అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి క్లైమేట్కి అనుగుణంగా ఉన్నటువంటి ఇక్కడ ఏమేమి చేయొచ్చు ఇలాంటి అనేక సంస్థలతో ఇప్పటికే ఏదైతే ప్రత్యేకంగా సమావేశం అవుతుంది, కొన్నిసార్లు రౌండ్ టేబుల్ సమావేశం అవుతుంది. సో ఇంకా మరీ 2 రోజులు కూడా సమయం మిగిలి ఉంది. సో మొత్తం 4 రోజుల పాటు కూడా దావోస్లో ఏదైతే ఈ సమావేశం జరుగుతుంది. సో ఈ 2 రోజులు నిన్న ఈ రోజుకు ఇప్పటికే 40,000 కోట్ల వరకు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు కూడా మనకైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే సమాచారం అందుతుంది. సో దీంతో పాటు రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదన కూడా అక్కడ తీసుకొచ్చారు. ప్రతి ఏడాది ఏదైతే దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు కొనసాగింపుగా ఏదైతే ఫాలోఅప్గా అని చెప్పుకోవచ్చు, ఫాలోఅప్గా కూడా జూలైలో హైదరాబాద్లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అక్కడ ప్రపోజల్ కూడా పెట్టారు. దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక దీంతోపాటు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దావోస్లో టాటా చైర్మన్ అయినటువంటి నటరాజన్ చంద్రశేఖర్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ముఖ్యంగా ఏదైతే స్టేడియంకి సంబంధించిన అభివృద్ధిపై టాటా గ్రూప్ సహకరించాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. దీనిపై టాటా గ్రూప్ కూడా ఏదైతే స్టేడియంస్ అప్గ్రేషన్ కోసం కూడా వారు ఏదైతే పాజిటివ్ రిప్లై ఇవ్వడం కూడా జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మూసీ పునర్జీవనం అంటే తెలంగాణ ప్రభుత్వం మూసీ పునర్జీవనానికి సంబంధించిన విషయంలో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో మూసీ పునర్జీవనంలో కూడా టాటా పాల్పంచుకోవడానికి కూడా ఆసక్తిగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మూసీ పునర్జీవనంతో పాటు తెలంగాణలో హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుపై కూడా టాటా సంస్థ ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కూడా టాటాకు సంబంధించినటువంటి వారు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవలే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన అంశంపై కూడా శ్రీధర్ బాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే యువత ఎక్కువ శాతం ఏదైతే స్టడీస్ చేసి బయటకు వస్తున్నారు, సో ఎక్కువ శాతం వారికి ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డీప్ టెక్, ఇన్నోవేషన్, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఏదైతే కంపెనీస్తో కూడా ఏదైతే డిస్కషన్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున మరొకసారి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణకు ఉన్నటువంటి విజన్ ఏదైతే ఉందో అలాగే గ్లోబల్ సమిట్ మీటింగ్ కూడా డిసెంబర్లో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సంబంధించిన అంశం కావచ్చు, విజనరీ డాక్యుమెంట్ సంబంధించిన అంశం కావచ్చు, సో పూర్తిస్థాయిలో ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి
ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కూడా క్లియర్గా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఫిగర్స్ ఎలా ఉన్నాయి, సో ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఈ 2 రోజుల వరకే మనం చూసినట్టయితే సుమారు 40,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా 2 రోజులు మిగిలి ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఎన్ని కంపెనీలు తీసుకొస్తుంది, సో ఎన్ని వేల కోట్ల వరకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. యమున, థ్యాంక్ యూ అజిమ్.